నీ వాక్యమే నన్ను బ్రతికించెను. మరి యేసయ్య నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా వారు కారు ఈ లోకంలో. ఇమ్మానుయేలేనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలేనా నా దైవము నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరూ ఉన్నారని, అందరూ నా వారని, అందరూ ఉన్నారని, అందరూ నా వారని తలచితిని, భ్రమసితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని, భ్రమసితిని, చివరికి ఒంటరి నేనైతిని. నా గానము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అంధకారములో అంధరాల నేనైతిని, అంధకారములో అంధరాల నేనైతిని. నిన్ను చూచే నేత్రములో నాకు సగుమా నజరేయుడా. నిన్ను చూచే నేత్రములో నాకు సగుమా నజరేయుడా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా భాష నీవయ్యా, నా శ్వాస నీవయ్యా.
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా నిన్ను చూడాలని మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో ఎవరు నా వారు కారు ఈ లోకంలో ఇమ్మానుయేలయ్యా నా దైవము నీవేగా ఇమ్మానుయేలయ్యా నా దైవము నీవేగా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ హల్లెలూయా. చాలా కాలానికి ఆఫ్టర్ 5 years 2017లో నేను ఈ సాంగ్ పాడినానండి. ఈ శుభవార్తలో మా బ్రదర్ సురేష్ డేవిడ్ ద్వారా అన్న నాకు అవకాశం ఇచ్చి గుంటకల్ నుంచి నన్ను రప్పించి హైదరాబాద్లో శుభవార్త స్టూడియోలో నేను ఈ పాట పాడగలిగినాను. మరి యూట్యూబ్లో కూడా అన్న అప్లోడ్ చేసినారు. సురేష్ డేవిడ్ దాంట్లో సెర్చ్ చేస్తే యూట్యూబ్లో మా సాంగ్స్ వస్తాయి. సుమలత వినోద్, పల్లె సుమలత వినోద్ అని టైప్ చేసినా నా సాంగ్స్ వస్తాయండి. ఈ పాటలన్నీ పాడే అవకాశం దేవుడు అప్పుడు ఇచ్చినారు. మళ్ళీ ఇన్ని 5 years నన్ను ఇంకా సజీవంగా ఉంచి మళ్ళీ మీ అందరి ఎదుట ఇదే పాట పాడే అవకాశం నాకు వచ్చినందుకు దేవునికే వందనాలు. చాలా ఇష్టమైన పాట కదండి. నేను చాలా స్టార్టింగ్లోనే ఈ పాట గురించి నా సాక్ష్యాలన్నీ మీతో పంచుకున్నాను. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ కలిగి పోలేని స్థితిలో ఉన్నప్పుడు మరి నాకు ఇజ్రాయెల్కి వెళ్ళే అవకాశము స్వయంగా నేను తిరిగిన ప్రదేశంలో నడుస్తూ రా అని చెప్పేసి యేసయ్య మా వారు వినోద్ ద్వారా జంజవరపు వినోద్ గారు ఆయన, నేనేమో పల్లె సుమలతను ఆయన అయితే నిజంగా ఎంతో నన్ను ఎంకరేజ్ చేసింది. వెళ్ళి ఇజ్రాయెల్కి వెళ్ళి రా అన్నారు. మళ్ళీ మనం అందరం కలిసి వెళ్దాం, నలుగురం కలిసి పిల్లలు చదువులు అయిపోయినాక వెళ్దామన్నారు. మరి నన్ను పంపించినారు. ఆయనకే వందనాలు. అక్కడ యేసయ్య తిరిగిన ప్రాంతాలంతా మేము నడిచి వచ్చినాము. మా పాదాలకు నిజంగా యేసయ్యకే వందనాలు మాకు అవకాశం ఇచ్చినందుకు. చెప్పినాను కదా, యేసయ్య నిన్ను చూడాలని ఆశ ఉంది, ఇప్పుడు కాదు యేసయ్య తర్వాత వెళ్తాను, పిల్లల ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక వెళ్తాము అంటే అది 1 lakh ప్యాకేజ్ ఆరాధన ఛానల్ ద్వారా సువార్త రాజు బ్రదర్ ద్వారా వెళ్ళానని చెప్పినాను కదా మీకు. ఫస్ట్ లైవ్లో చెప్పాను. కానీ ఏ వారానికి ఆ వారు కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు కనుక చెప్పినట్టు కొన్నిసార్లు చెప్పాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళకి కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు. అలాగా నేను ఇజ్రాయెల్కి వెళ్ళే భాగ్యము 2015లో మరి మా వినోద్ గారి ద్వారా నాకు కలుగజేసినారు. మా అత్తగారుల ద్వారా మా చిన్నత్త వాళ్ళు, మా చిన్న మనం ఆంటీ అందరం కలిసి మేము ఇజ్రాయెల్కు చక్కగా వెళ్ళినాం. 10 days దేవుని సన్నిధిలో గడిపేసి వచ్చినాం. మెమరబుల్ డేస్ అవన్నీ. తిరిగి రావు మరి అంటే కరోనా వచ్చేసింది కదా, అంత ఈజీ లేదు కదా మనకు, నోవే. మరి ఆయన ఇచ్చిన అవకాశమే కదా. యేసయ్య నిన్ను చూడాలని ఆశ ఉందని పాడుకుంటున్నప్పుడు మా వారు 1 lakh అది అన్ని పాస్పోర్ట్లు అన్ని చేయించి రెడీగా ఉంచున్నారు. అది దేవుడికి మహిమ. అది కూడా అది ఒక సాక్ష్యమే. ఊరికి చేయించి పెట్టినాం, ఎప్పటికైనా పనికి వస్తాయి కదా పాస్పోర్ట్లని. పాస్పోర్ట్ చేయించిన వితిన్ 1 month లోపలే, అంటే 2 weeks లోపలే నాకు ఇజ్రాయెల్కి ఏరోప్లేన్ ఎక్కే భాగ్యం. యేసయ్య ఈ పాట పాడుకుంటూ ఉన్నాను, శుభవార్త చూస్తూ పాడుకుంటూ ఉన్నాను. ఆ టైంలో మా వారు వచ్చి జగజగ సుమారు రెడీగా నువ్వు మా అమ్మలతో పాటు వెళ్దావు, మనం వాళ్ళ పిల్లలతో పాటు మన నలుగురం వెళ్దామన్నారు. కానీ ఆయన చూసే భాగ్యము లేకపోయింది. కానీ ఆయన అక్కడి నుంచి చూస్తూ ఉంటారు, పరలోకం నుంచి, పరదేశం నుంచి, మీ అన్ని దేశాలు, ఇజ్రాయెల్ అన్నీ చూస్తూ ఉంటారు. అట్లా ఎవరికి అవకాశం వస్తే ఆయన ఇచ్చిన అవకాశం నాకు ఇచ్చినారు, నేను వెళ్ళగలిగినాను.
మరి ఈ పాట పాడుకుంటుంది. అలాగే యేసయ్య నిన్ను చూడాలనే పాట పాడి ఊరికి వీడియో చేసేసి మా సురేష్ బ్రదర్కు, మా అత్తగారికి, మా సిస్టర్స్కి, అందరికీ, మా ఫ్రెండ్స్కు అందరికి పంపిస్తూ ఉంటాను. వీడియోలు చెప్పినాను కదా, సెల్ఫీ వీడియో తీసుకొని పాట పాడేసి పంపిస్తాను. అలాగా మా సురేష్ బ్రదరు చక్కగా పాడుతున్నావు సుమా, ఎందుకో ఇంట్లో ఉంటావురా, వచ్చేసి పాడుతూ పదా శుభవార్తలు పాడిస్తాననేసి అన్న ఎంకరేజ్ చేసి రమ్మంటే హైదరాబాద్కి వచ్చినా అనమాట. సారీ అండి. ఈ పాట పాడి మరి యూట్యూబ్లో నిత్యం రన్ అవుతానే ఉంటాయి మా పాటలు. చాలామంది మా పిల్లల ఫ్రెండ్స్ కూడా చూస్తూ ఉంటారు, ఆంటీ యూట్యూబ్లో మీ పాట ఎప్పుడు చూసామా ఆంటీ అంటారు. ఏదో వేరే వాళ్ళ పాటలలో నా ఫేస్ సడన్గా ప్రత్యక్షం అవుతుందంట. మా అక్క పిల్లలు చెప్తూ ఉంటారు, ఆంటీ టీవీలో యూట్యూబ్ ద్వారా మీ పాటలు మేము చూస్తున్నామంటేనే. ఇంకా మా కజిన్స్ ఉన్నారు, సిస్టర్స్ చాలామంది, ఉదయం అంతా పనులు చేస్తాం, మధ్యాహ్నం పూట నీ పాటలు వింటూ ఉంటాం సో మా యూట్యూబ్లో అన్నారు. అందరికీ వందనాలండి అక్కలు, అందరికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే మనమేమి మన సంతోషం, మన పాటలు పాడాలన్నా ఎంతూజియాజం అవి పాడు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడము, నేను కూడా ఆ పాటలు వింటూ నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను. మనకి ఆనందం అవుతుంది, నేనే నా పాడినాను ఇన్ని పాటలు అనుకుంటాను అనమాట. అంటే లైక్లు కామెంట్ల కోసం కాదు, మన సంతోషం కోసము నేను చేస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు ఈ పాట మీ అందరి ముందు మళ్ళీ పాడే అవకాశం వచ్చింది. మరి లైవ్లో ఎవరెవరు ఉన్నారు అందరినీ నేను గ్రీట్ చేస్తానండి. 1 minute.